రైట్ శంకరి, కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఇక ఏపీకి మహర్దశ పట్టనుంది అని అర్థమవుతుంది. ఎక్కడికక్కడ మొత్తం కూడా పెట్టుబడి పెట్టేందుకు, అలాగే పరిశ్రమలు స్థాపించేందుకు చాలా మంది కూడా పెద్దలు ముందుకు వస్తున్నారు. ఏదైతే జగన్ హయాంలో పెట్టుబడులు పెట్టలేము, మేము పరిశ్రమలు వెనక్కి తీసుకుని వెళ్లిపోయారో వాళ్ళు కూడా ముందుకు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపుగా 1570 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఇక్కడ ముందుకు వస్తున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు చంద్రబాబు నాయుడు తిరుపతి అక్కడ చేరుకుని కొన్ని కంపెనీలకు సంబంధించి, పరిశ్రమలకు సంబంధించి శంకుస్థాపన చేయబోతున్నారు అని కొన్ని ఒప్పందాలు కూడా కుదుర్చుకోబోతున్నారు. ఇక నిరుద్యోగులకు ఏపీలో మహర్దశ పట్టనుంది, ఏపీ అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది అని చెప్పి చాలా ప్రశంసలు అయితే వ్యక్తమవుతున్నాయి. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ చూద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీ ప్రత్యేక ఆర్థిక మండలిని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా 1570 కోట్ల పెట్టుబడులతో 8480 మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయిలో ఏర్పాటైన 15 పరిశ్రమలను ఆయన ప్రారంభించనున్నారు. అలాగే 900 కోట్ల పెట్టుబడులతో 2740 మందికి ఉద్యోగాలు కల్పించే 7 పరిశ్రమలకు భూమి పూజ చేయనున్నారు. అదేవిధంగా 1213 కోట్ల పెట్టుబడితో 4000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించే మరో 5 పరిశ్రమల స్థాపనకు సంబంధిత ప్రతినిధులతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. ఇక అధికారిక సమాచారం మేరకు సోమవారం ఉదయం 10:40 చంద్రబాబు గన్నవరం విమానాశ్రయం నుంచి విమానంలో బయలుదేరి 11:30 తిరుపతి విమానాశ్రయం చేరుకుంటారు. ఇక అక్కడి నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ సిటీ వెళ్లనున్నారు. ఇక ఈ సందర్భంగా ఎల్జీ పాలిమర్స్, నడెక్, ఈపాక్ డ్యూరబుల్స్, నియో లింక్ టెలికమ్యూనికేషన్స్, ఓజీ ఇండియా ప్యాకేజింగ్, జెన్ లైనన్ ఇంటర్నేషనల్, బెల్ ఫ్లేవర్స్ అండ్ ఫ్రాగ్రెన్సెస్, జేజీఐ మెటల్ కన్వర్ట్స్, త్రినాథ్ ఇండస్ట్రీస్, ఎవర్ షైస్ మౌల్డర్స్, ఆటోడేటా, ఎస్కే కాంపోనెంట్స్, ఎడ్మైర్ కేబుల్స్, బ్యాంబో కోడెట్ అండ్ స్పెషల్ స్టీల్, శ్రీ లక్ష్మి అగ్రో ఫుడ్స్ తదితర పరిశ్రమలతో పాటు శ్రీ ఇక మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దినేష్ సిద్ధంగా ఉన్నారు. దినేష్, ఈ రోజు శ్రీ సిటీకి సీఎం చంద్రబాబు రాబోతున్నారు, కొన్ని పరిశ్రమలకు భూమి పూజ చేయబోతున్నారు, కొన్ని ఒప్పందాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఏంటి ఓవరాల్ అప్డేట్స్? మొత్తం మీద చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన మార్కు పాలనని ప్రారంభించినటువంటి ఇది ఇక్కడ కనిపిస్తా ఉంది. మొత్తంగా ఆయన ఈ రోజు వస్తున్న క్రమంలో గతంలో కూడా ఆయన పరిశ్రమల స్థాపనకు చేసినటువంటి కృషి కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి 6 సార్లు ఇప్పుడు వస్తే 6 సార్లుగా ఆయన శ్రీ సిటీకి సందర్శించినట్టు అవుతుంది. 2015లో కూడా ఏప్రిల్ 3వ తేదీ పెప్సీ పరిశ్రమ ప్రారంభోత్సవానికి ఆయన రావడం జరిగింది. అదే రోజు 11 పరిశ్రమలకు భూమి పూజ చేశారు. 2016 ఏప్రిల్ 25, 27 2 సార్లు ఆయన శ్రీ సిటీకి వచ్చారు. మాండలైజ్, ఇసుజీ 2 పరిశ్రమలకు సంబంధించిన ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. 2018 జనవరి 9వ తేదీ అపోలో టైర్స్ కి భూమి పూజ చేశారు. 2018లో మళ్ళీ 2 నెలల తర్వాత మార్చి 23వ తేదీ మరోసారి వచ్చి ప్రముఖ కంపెనీ హీరో మోటార్స్ సంబంధించినటువంటి భూమి పూజలో కూడా ఆయన పార్టిసిపేట్ చేశారు. అంటే పరిశ్రమల భూమి పూజలకు కావచ్చు, లేదంటే ప్రారంభోత్సవాలకు కావచ్చు, స్వయంగా అది ఒక పరిశ్రమ 2, 11 అనేది కాదు, అన్నిటికీ ఆయన రావడం, పార్టిసిపేట్ చేయడం అనేటువంటిది స్వయంగా సీఎం రావడంతో ఆయా కంపెనీల్లో ఒక నమ్మకం పెరిగేటువంటి పరిస్థితి. శ్రీ సిటీకి సంబంధించి పూర్తిగా కనెక్టివిటీకి సంబంధించినటువంటి చెన్నై కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి స్వయంగా రావడం అనే దాని వల్ల
పరిశ్రమల్లో ఒక నూతన ఉత్సాహం, ఎందుకంటే ఒక భరోసా ఏర్పడుతుంది. ఆ శ్రీ సిటీకి సంబంధించినటువంటి ఏర్పాట్లతో పాటు వాళ్ళకి కావాల్సిన అనుమతులకు సంబంధించి కానీ ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఆయన స్వయంగా వాళ్ళతో మాట్లాడటం. ఈ రోజు కూడా పలు ఒప్పందాలు జరగబోతా ఉంది. డైకిన్ కావచ్చు, అలాగే ఎక్సలెంట్ ఫార్మా, ఆర్మ్ బెస్ట్, ఫుల్టెక్ ఇండియా, అలాగే క్యాప్మన్ ఇండియా, అలాంటి అనేక కంపెనీలతో ఒప్పందాలు. అలాగే 2.5 గంటల పాటు ఆయన అక్కడ గడపబోతున్నారు. 12 గంటలకు శ్రీ సిటీకి వస్తే 2.5 వరకు అక్కడే ఉండబోతున్నారు. ఈ మధ్య కాలంలో అనేక మందితో మాట్లాడి పరిశ్రమలతో పాటుగా ముఖ్యంగా ఒకే ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇన్ని పరిశ్రమల ప్రారంభోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో మొత్తంగా సుమారుగా మొదట ఇప్పుడు 10 పరిశ్రమలకు సంబంధించినటువంటి దీంట్లో 8,490 మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతోంది. భూమి పూజలు జరిగేటువంటి 7 పరిశ్రమల వల్ల 2,740 మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతోంది. ఒప్పందం కుదరబోతున్నటువంటి 5 పరిశ్రమలకి 4,060 మందికి ఉద్యోగ అవకాశాలు. అంటే ముఖ్యంగా పరిశ్రమలతో పాటు ఉద్యోగాలు యువతకి కల్పించాలనే సంకల్పం చంద్రబాబుని మరింత ముందుకు తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది.